శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. చాలామందికి కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు జీవితంలో భగవంతుడి మీదే డౌట్ వస్తూ ఉంటుంది. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడే ఉంటే ఇలాంటి జరగనిస్తాడా? ఇంత ఘోరం జరగనిస్తారా? అసలు దేవుడు లేడు, ఏమీ లేదు అని మొమెంటరీగా మనం నాస్తికులుగా కూడా అయిపోతూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. అసలు డస్ గాడ్ రియల్లీ లిసన్? అసలు ఈజ్ హీ దేర్? అసలు ఏం చేస్తున్నారు ఉంటే అని చెప్పేసి ఇలాంటి కొన్ని ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏం చేస్తుంటే అసలు ఇంకా అసలు భగవంతుడే లేడు, ఇంకా 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 వేరే మాటలు కూడా అనేస్తూ ఉంటారు భగవంతుని, రైట్? ఇన్ దట్ ఫ్రస్ట్రేషన్, ఇన్ దట్ యాంగర్లో అనేస్తూ ఉంటాం. సో మౌలికమైన ప్రశ్న అంటే నిజంగా అసలు భగవంతుడు సహాయం చేస్తాడా? డస్ హీ రియల్లీ హెల్ప్? చూడండి, ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఇంట్లో పిల్లలకి ఎగ్జామ్ ఉందనుకోండి, తల్లిదండ్రి వచ్చేళ్ళు ఎగ్జామ్ రాస్తారా? రాయరు. ఏం చేస్తారు? ఆ చైల్డ్ ఆ ఎగ్జామ్ బాగా రాయడానికి ఏవేవి కావాలో అవన్నీ అమరుస్తారు. బట్ ద ఫాదర్ డస్ నాట్ రైట్ ది ఎగ్జామ్ ఫైనల్గా ఎవరు రాయాలి? చైల్డే రాయాలి, రైట్? సో మనకి లైఫ్లో ఒక పరీక్ష కానీ వచ్చింది అంటే ఆ పరీక్షను మనమే దాటాలి. భగవంతుడు మన కోసం దాటడు. ఆ పరీక్ష ఎందుకు వచ్చింది అనేది మనకి కారణం తెలుసు, కర్మ సిద్ధాంతం అనుసారంగా మనకు వస్తుంది. బట్ ఆ పరీక్ష దాటడానికి కావలసినటువంటి శక్తి, ధైర్యం, సామర్థ్యం మనకి భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే పరీక్ష దాటాల్సింది మనమే. పిల్లలు కాపీ కొట్టారనుకోండి, స్లిప్పులు పెట్టి తెచ్చారనుకోండి, ఇంటి నుంచి ఏమవుతుంది? డిబార్ అయిపోతారు. ఇంకా అసలు అందులో కూర్చోడానికి కూడా వాళ్ళు పనికిరారు. మరి ఒక స్థూలమైన తల్లి తండ్రి కూడా పిల్లలు పరీక్షలు రాయినప్పుడు భగవంతుడు ఎందుకు మన పరీక్షలు రాస్తాడు, రైట్? సో అండ్ అందరికీ వస్తాయి లైఫ్లో ప్రాబ్లమ్స్. కొన్ని ప్రాబ్లమ్స్ బయటకు కనిపిస్తాయి, కొన్ని బయటికి కనిపించవు. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఈ చిక్కుముడి, ఈ కర్మ అనేటువంటి ఈ చాలా చిక్కుముడిలో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. కానీ కొంతమందికి భగవంతుడి యొక్క సహాయం తీసుకోవడం వస్తుంది, కొంతమందికి ఆయన సహాయం ఇచ్చినా కూడా మన డోర్లన్నీ మూసేసి ఉంటే మనం ఏం చేస్తాం? చాలాసార్లు మనం ఈ వృత్తాంతం చెప్పుకున్నాం. నదిలో మునిగిపోతున్న వ్యక్తి దేవుడు నన్ను వచ్చి కాపాడాలి అనుకున్నాడు. నావికుడు వచ్చాడు, దా ఎక్కువ నావా అంటే లేదు, దేవుడు నా కోసం దిగొస్తాడు అనుకున్నారు. తర్వాత ఒక ఈతగాడు వచ్చాడు, రారా నువ్వు తీసుకెళ్తాడంటే లేదు నువ్వు వెళ్ళిపో, దేవుడు నా కోసం వస్తా అన్నాడు. చనిపోయి స్వర్గానికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఎంత వెయిట్ చేశాను, నువ్వు వస్తానని నువ్వు ఎందుకు రాలేదు అంటే, నేనెందుకు రాలేదు? 2 సార్లు వచ్చాను, నావికుడి రూపంలో వచ్చాను, ఈతగాడి రూపంలో వచ్చాను, నీకు నా సహాయాన్ని అర్థం చేసుకోవడం రాలేకపోయింది అని చెప్పేసి. చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే, మనము ఎలాగనుకుంటామో అలాగే భగవంతుడు నాకు హెల్ప్ చేస్తాడు అనుకుంటారు. బట్ హీ నోస్ ద బిగ్గర్ పిక్చర్. ఆయనకి మనకు ఒకరిద్దరి గురించే తెలుసు, ఆయనకు అందరి గురించి తెలుసు. సో ఏ రూపంలో ఏ రకంగా ఎలాగ చేస్తే కరెక్టో ఆ రకంగానే హెల్ప్ మనకు వస్తుంది. కానీ ఏంటంటే చాలాసార్లు అది మనకి నచ్చినట్టుగా ఉండదు. అది మెయిన్ ప్రాబ్లం. మనకి నచ్చిన అవుట్పుట్ రాకపోతే దేవుణ్ణి మనం నిందిస్తాం. బట్ మనకి నచ్చినట్టే అన్ని అవుట్పుట్ రాదు. నేను ఎగ్జామ్లో 100 మార్క్స్ కోసం చదివాను, బట్ ఏదో కారణంగా నాకు 97, 98 రావచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్ థింగ్. నేను పలానా మొక్కేసుకున్నాను, మొక్కు తీర్చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చేస్తాడు అంటే నో. అలాంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి దేవుడు పడిపోడు, రైట్? సో అందుకనే భగవంతుని యొక్క సహాయం కూడా తీసుకోవడానికి మన తరపు నుంచి కూడా కొంత ప్రయత్నం ఉండాలి. అందుకే అంటారు గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. భగవంతుని మనల్ని లేజీగా చేయరు, బద్ధకిష్టులుగా చేయరు. బద్ధకిష్టులుగా చేసేస్తే ఇంకా మనిషి పనిచేయడమే మానేస్తాడు. అందుకే ఎప్పుడు ఏది కూడా మనకి ఫ్రీగా వచ్చిందనుకోండి దాని వాల్యూ తెలీదు. మనం కష్టపడి ఒక 5 రూపాయలు రుమాలు కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఎక్కడికైనా లేసి అయ్యో నా రుమాలేదే అనుకుంటాం. అదే మనకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు ఒక టవల్, మనం ఎక్కడో ట్రైన్లో మర్చిపోయాం అనుకుని వెంటనే ఉంటాం, పర్లేదు గిఫ్టే వచ్చిందిలేండి పర్లేదు అనుకుంటాం. సో ఎలాంటిదైనా కూడా మనకి ఫ్రీగా వస్తే దాని యొక్క వాల్యూ అనేటువంటిది తెలీదు. కాబట్టి ఎప్పుడైతే మన స్వార్జితంతో, మన కష్టంతో మనం ముందుకు వెళ్తామో అప్పుడు మనకు దాని విలువ తెలుస్తుంది.
అందుకే అంటాడు హిమ్మతే మర్దా మదతే ఖుదా. ధైర్యం చూపెట్టిన మనిషికి భగవంతుడు ఎప్పుడూ సహాయం చేస్తాడు. కానీ మనం ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేయాలి. అది మన యొక్క బలం. మనం ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే భగవంతుడు 1000 అడుగులు వేసుకొచ్చి మనకి సహాయం చేస్తాడు. అందుకే ఫస్ట్ ఉండవలసినటువంటి గుణం నిశ్చయం. భగవంతునిపై 100 కన్నా ఎక్కువ శాతం నిశ్చయం. హీ ఈజ్ దేర్, హీ ఈజ్ మై పేరెంట్. ఏదో పాట పాడడం కాదు, నువ్వే తల్లివి నువ్వే తండ్రివి అని. హీ ఈజ్ రియల్లీ అవర్ పేరెంట్, ఇటర్నల్ పేరెంట్. ఈ తల్లిదండ్రి ఒక జన్మకి లభిస్తారు, కానీ ఆయన అన్ని జన్మలకి మనకి తల్లి తండ్రి, వదిలి వెళ్ళిపోరు మనల్ని ఎక్కడికి. కాబట్టి ఆ రకమైనటువంటి ట్రూ 100% మోర్ దెన్ బిలీఫ్, నమ్మకం కన్నా నిశ్చయం కన్నా. ఎలాగైతే చూడండి, మనం ఇప్పుడే ఉండి 1 మంత్ తర్వాత మనం ప్లాన్ చేసేస్తాం. అంటే 1 మంత్ నేను బతుకుతానని నా మీద నాకు నిశ్చయం ఉంది కదా. అది ఎవరైనా మనం ప్లాన్ చేసుకుంటామా? ఇప్పుడు రైల్వే రిజర్వేషన్లు 60 డేస్ ముందు ఓపెన్ అయిపోతాయి. 60 డేస్ తర్వాతకి నేను ఇవాళ రిజర్వేషన్ చేయించుకుంటున్నాను అంటే ఏంటి? 60 డేస్ నేను బతుకుతానని నా మీద అంత నమ్మకం నాకు ఉంది, రైట్? సో అంతే నమ్మకం, అంతకన్నా ఎక్కువ నమ్మకం భగవంతుడి మీద ఉండాలి, రైట్? ఇన్ఫ్యాక్ట్ ఇది ఇది గ్యారంటీ లేని నమ్మకం. ఇది ఆ 60 డేస్లో నాకే ఏమీ అయిపోవాల్సిన అవసరం లేదు, ఏదన్నా జరగచ్చు, జరిగి నేను ప్రయాణం ఆపుకోగలను. కానీ ఇది యాక్చువల్గా అనిశ్చితమైంది, కానీ అది నిశ్చితమైంది. భగవంతుడితో మనకున్న సంబంధం నిశ్చితమైంది, దాన్ని ఎవరూ కట్ చేయలేరు. కానీ ఇవాళ అనిశ్చితమైన దాని మీద మనకి చాలా బిలీఫ్గా మనం ప్లాన్ చేసేసుకుంటాం. మనం ప్రభుత్వం వాళ్ళు కూడా చూడండి, పంచవర్ష ప్రణాళికలు వేస్తూ ఉంటారు, విజన్ 2030 అని పెడుతూ ఉంటారు. విజన్ 2020 అయిపోయింది, ఇప్పుడు విజన్ 2030కి వచ్చేసాం మనం. వెన్ దెర్ ఈజ్ సో మచ్ అన్సర్టనిటీ, యాక్చువల్గా చాలా అన్సర్టనిటీలో కూడా వాళ్ళు అంత బిలీఫ్తో, కన్విక్షన్తో 2030 కల్లా ఇండియాని మేము ఇలా చేస్తాం అలా చేస్తామని వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది. వెన్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఎ వెరీ అన్సర్టన్ పీరియడ్, ఏమన్నా జరగచ్చు, ఆర్థిక వ్యవస్థ ఏమన్నా అవ్వచ్చు, ప్రకృతి వైపరీత్యాలు ఏమన్నా అవ్వచ్చు. కానీ భగవంతుడు సదా సర్వశక్తివంతుడు. అలాంటి సర్వశక్తివంతుడైన భగవంతుడు ఉన్నప్పుడు ఏంటి భయం? గుల్జార్ దాది గారు అదే అంటారు, మనం బలహీనులు కావచ్చు, కానీ మన తోడెవరు ఉన్నారు? భగవంతుడు ఉన్నాడు, ఆయన బలహీనుడు కాదు కదా. అర్జునుడు ఏం కోరుకున్నాడు? నువ్వు నా రథం తోలినా చాలు, విజయం నన్నే వరిస్తుంది, నాకు నీ అక్షోణీస్ అయినా అవసరం లేదు. అలాగే భగవంతుడి యొక్క తోడుంటే చాలు. అది ఆ తోడు ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో దట్ ఇట్ సెల్ఫ్ విల్ ఎన్ష్యూర్ సక్సెస్. కానీ ఇందాక చెప్పినట్టుగా మనం ఒక ఐడియా ఉంటుంది మనకి, ఆ ఐడియా ప్రకారమే నాకు అవుట్పుట్ రావాలనుకుంటాం, కానీ అలా రాదు. ఎందుకంటే అలాగే రావాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ కోయిన్సైడ్ కావాలి. అందుకే ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడూ చెప్తాం, ఫస్ట్దేంటి? భగవంతునిపై నిశ్చయం. ఫస్ట్ స్వయం మీద నిశ్చయం, స్వయం మీద నిశ్చయం తర్వాత భగవంతుడిపై నిశ్చయం. భగవంతుడు కూడా అదే అంటారు, ఫస్ట్ నీ మీద నీకు నిశ్చయం ఉండాలి. మన మీద మనకి నిశ్చయం లేకపోతే యాక్చువల్గా మనం భగవంతుడి మీద కూడా మన నిశ్చయం పెట్టుకోలేం. మన మీద మనకే నమ్మకం లేనప్పుడు భగవంతుడి మీద ఎలా నమ్మకం పెట్టుకుంటాం? ఎందుకంటే కొంతమంది గుడ్డిగా కూడా భగవంతుడి మీద నమ్మకం ఉంటుంది, బట్ సెల్ఫ్ యాక్షన్ లేకుండా గాడ్ ఆల్సో డజంట్ డూ ఎనీథింగ్. బికాజ్ ఇందా చెప్పిన భగవంతుడు బుద్ధివంతులకే బుద్ధివంతుడు, జ్ఞానసాగరుడు. సో భగవంతుడిని మనం అంత ఈజీగా బోల్తా కొట్టించలేం, బురిడి కొట్టించలేం. మనమేమనుకుంటాం, నేను ప్రతి సంవత్సరం హుండీలో నిలువు దోపిడీ చేస్తాను, నేను ప్రతి సంవత్సరం అన్నసంతర్పణం పెట్టేస్తాను, సో గాడ్ ఈజ్ వెరీ మచ్ ఇన్ మై ఫేవర్ అనుకుంటాం. ఆయన అందరి ఫేవర్లోనూ ఉంటారు, కానీ మన కర్మ కూడా మన ఫేవర్లో ఉండాలి కదా. మన కర్మ కూడా మన ఫేవర్లో ఉన్నప్పుడే ఆ రావాల్సింది కూడా మనకి లభిస్తుంది. అందుకే అంటారు కదా, నోటి దాకా వచ్చి పోయిందండి అంటారు. సో మన కర్మ మన గేట్స్ని క్లోజ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అ వెరీ 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 కాంప్లికేటెడ్ మ్యాట్రిక్స్ యాక్చువల్గా ఇది. అందుకనే శ్రీమద్ భగవద్గీతలో ఎంత సుందరంగా చెప్పారంటే, కర్మ చెయ్యడం వరకే నీ వంతు, ఆ రిజల్ట్ 100% నీ చేతిలో లేదు. బట్ ఆ రిజల్ట్ని మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం, అక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. ఏ టైంలో ఏ రూపంలో ఎలాంటి రిజల్ట్ రావాలో ఆ టైంలో ఆ రూపంలో అలాంటి రిజల్టే వస్తుంది. నేను ఇలా చేశాను కాబట్టి, పక్క వాళ్ళకి ఇలా జరిగింది కాబట్టి నాకు కూడా అలాగే జరుగుతుందంటే, పలానా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే పక్కింటి వాళ్ళ పిల్లోడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది, సో నేను అదే కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశాను కాబట్టి నా అబ్బాయికి కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది అనుకోగలమా? వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు వేరు, మనకున్న శక్తి సామర్థ్యాలు వేరు. వాళ్ళకన్నా మంచి మార్కులు కూడా రావచ్చు, వాళ్ళకి 99 వస్తే నాకు 99.2 రావచ్చు.
రైట్. సో ఎవరి లైఫ్ తాలూకా పారామీటర్స్ వాళ్ళకి ఉంది. అందుకే మనం పుట్టినప్పుడే మన యొక్క ఖాతాను మన బ్యాంక్ అకౌంట్తో మనం పుడతాం. మనం ఫ్రీగా పుట్టాం. మనం యాక్చువల్గా వీఆర్ బార్న్ విత్ అ బ్యాంక్ అకౌంట్. ఆ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ ఉంటే లైఫ్ బాగుంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్ పుట్టడమే డెబిట్తో పుట్టామనుకోండి, ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి స్టార్ట్ అవుతాయి, పేరెంట్స్కి కూడా స్టార్ట్ అవుతాయి. రైట్. సో ఈ విధంగా భగవంతుడు మన యొక్క సహాయం చెయ్యాలి అంటే ఫస్ట్ ఉండవలసినటువంటిది నిశ్చయం. 2 సమర్పణ. మనం ఏం చేస్తాము అంటే మనం ఫైట్ చేస్తూ ఉంటాం. అందుకే కదా చెప్తారు, ద్రౌపది అంట వేడుకుందంట, కానీ ఎప్పుడు వెళ్ళింది శ్రీకృష్ణుడి దగ్గరికి? అందరి దగ్గర అడిగేసి ఇంకా ఫైనల్గా ఎవరూ హెల్ప్ చేయకపోతే అప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. తర్వాత కృష్ణుడితో కంప్లైంట్ చేస్తుంది, నేను అంతసేపు బాధ పెడుతుంటే నువ్వేం చేయకుండా ఎందుకు అలా ఉన్నావు? నేను అంటే నువ్వు కూడా అందరిని అడిగే కదా లాస్ట్ టైం నా దగ్గరికి వచ్చావు, ఫస్ట్ నువ్వెందుకు నా దగ్గరికి రాలేదు? నేను ఉన్నానని తెలుసు, నేను ఇంత శక్తివంతుడని తెలుసు కూడా నువ్వు నన్ను అడగకుండా వాళ్ళనందరినీ నువ్వు అడుగుతూ కూర్చున్నావు. రైట్. సో కాబట్టి ఒక్కొక్కసారి భగవంతుడికి మనకు సహాయం చేస్తున్న దాన్ని కూడా మనం పెడచెవిని పెడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి అవ్వాలనుకున్నాను, అది నాకు ఎంతకీ దొరకట్లేదు, బట్ పక్క నుంచి ఏదో లభిస్తోంది, నేను దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాను. సో లైఫ్లో ఏవైతే మనం చాలాసార్లు ఇగ్నోర్ చేస్తామో, బేఖాతరు చేస్తామో, అవి యాక్చువల్గా మనకి సంబంధించినవి. దేన్నైతే మనం పట్టుకుని వేలాడి నాకు ఇదే కావాలి అనుకుంటాం, అది యాక్చువల్గా నాది కాదు. ఇది ఒక వెరీ డీప్ ఫిలాసఫీ ఇది. ఎందుకంటే అది మన దగ్గరికి వస్తుంది కదా, ఏదైతే మన దగ్గరికి వస్తుందో మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే దాన్ని మనం బేఖాతరు చేస్తాం. ఎందుకు? దానంతట అది వచ్చింది కదా మన దగ్గరికి. ఏదైతే మన దగ్గరికి రాదో దాన్ని పట్టుకుని మనం కూర్చుంటాం, అదే కావాలని పట్టుకుంటాం. అది దొరకకపోతే భగవంతుడిని బ్లేమ్ చేస్తాను, నేను ఇంత కష్టపడుతున్నానే, నేను ఇంత ఇది చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి. సో సమర్పణ, ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా మనకు వచ్చిన బాధని కానీ దుఃఖాన్ని కానీ భగవంతుడికి మనస్ఫూర్తిగా సమర్పించి, నువ్వేం చెప్తావో నేను అదే చేస్తాను, నువ్వేం శ్రీమతం ఇస్తావో నేను అదే శ్రీమతాన్ని ఫాలో చేస్తాను అని ఎప్పుడైతే మనం అలా మనస్ఫూర్తిగా మనం వెళ్ళిపోతామో, ఆ సమర్పణ బుద్ధి అనేటువంటిది పరమాత్ముడు ఇచ్చినటువంటి సహాయాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. మనం ఎంతవరకు మన బుద్ధిని మనం సరెండర్ చేయమో, అటుపక్క నుంచి భగవంతుడు సహాయం ఇస్తున్నా కూడా మనం దాన్ని స్వీకరించలేకపోతాం. మైండ్ రిజెక్ట్ చేస్తుంది. ఎందుకు? మనలో మనం స్ట్రగుల్ అవుతున్నాం కాబట్టి నిశ్చయ బుద్ధి, సమర్పణ. అండ్ 3వది నిస్వార్థత. స్వార్థంతో మనం భగవంతుని ఒకటి ప్రార్థించాము అంటే అది నెరవేరదు. లేదంటే ఈ ప్రపంచం ఇంకా ఎంతో పతనానికి వెళ్ళిపోవాలి. మనం అంతరం రోజులో కోపంలో ఎన్నో అంటూ ఉంటాం, అన్నీ తదాస్తు అయితే ఏమవుతుంది? అవన్నీ తదాస్తు అయితే మనిషి అసలు ఈ ప్రపంచం మీద మనిషి అనేటువంటి వాడే ఉండడు. రైట్. సో నిస్వార్థ బుద్ధితో మనం ఏదైతే నిస్వార్థంగా మనం భగవంతుని ఏదైతే అడుగుతామో అది కరెక్ట్ టైంలో భగవంతుడు తప్పకుండా మనకి అందజేస్తారో, మనకు తప్పకుండా అది లభిస్తుంది. కానీ ఎప్పుడైతే అందులో మనకి స్వార్థం అనేటువంటి ఎలిమెంట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకి ప్రాబ్లం అనేటువంటిది క్రియేట్ అవుతుంది అన్నమాట. సో అందుకనే పరమాత్ముడు ఏదైతే మనకి శిక్షణ ఇస్తూ ఉన్నారో, పరమాత్ముడు ఏదైతే మనకి తెలియచేస్తూ ఉన్నారో, ఆ మార్గం మీద మనం ఎంతెంతైతే నడుస్తూ ఉంటామో అంతంతగా మనకి భగవంతుడి యొక్క శక్తి లభిస్తూ ఉంటుంది, అంతంతగా మనకి భగవంతుడి యొక్క సహయోగం లభిస్తుంది. అందుకే చూడండి, దేవతలకు అందరికీ ఎన్నో భుజాలు ఉన్నట్టు చూపెట్టారు. నిజంగానే భుజాలు ఉంటాయా? కాదు. అంటే వాళ్ళంతా శక్తివంతులు అని అర్థం. మనం భుజం అని దేన్ని అంటాం? వీళ్ళు నాకు కుడి భుజం అండి అంటాం. అంటే ఏంటి? ఆ వ్యక్తి నిజంగా నాకు కుడి భుజం అనా? నో. ఎలాగైతే రైట్ హ్యాండ్ ఈజ్ సో హెల్ప్ఫుల్, దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో సో హెల్ప్ఫుల్ టు మీ అని. అలాగే మనం బ్రహ్మకి బోరెడు చేతులు చూపెడతాం అంటే నిజంగా బ్రహ్మకి అని చేతులు ఉన్నాయని కాదు, అంటే ఆయన అంత శక్తివంతుడు అని చెప్పేసి. హీ కెన్ డూ సో మచ్ అంటారు కదా, 10 చేతులు అంటారు కదా. ఎక్కువ పనులు చెప్తే మనం కూడా ఏమంటే నాకేమైనా 10 చేతులు ఉన్నాయా అంటాం. అంటే ఏంటి? నాకేమైనా అంత శక్తి ఉందా ఒకేసారి 10 పనులు చేయడం? నాకు 2 చేతులు ఉన్నాయి, నాకేం 10 చేతులు లేవంట. సో అందుకే మనం దేవతలకు అందరికీ అన్ని చేతులు ఎందుకు మనం చూపెడతాము అంటే వాళ్ళంతా శక్తివంతులు కాబట్టి. దుర్గాదేవికి మనం 8 చూపిస్తాం, లక్ష్మీదేవికి మనం 8 చూపిస్తాం, బ్రహ్మకైతే సహస్ర భుజాలు చూపిస్తాం, అంటే లెక్కలేనని భుజాలు ఉన్నాయని.
అంటే ఏంటి, వాడు అంత శక్తివంతులు, అంత సమర్థులు అనేసి. గుల్జార్ దాది గారు ఎప్పుడూ ఒక మాట అనేవారనమాట, మీరు ఎంత చిన్న పనన్నా చేయనివ్వండి, ఆ పని చేసే ముందు భగవంతుడిని మీకు తోడుగా పెట్టుకుని చేయండి. అధికారంతో భగవంతుడిని మీ తోడుగా పెట్టుకోండి. బేలబేలగా ప్రాధేయపడుతూ ఇలా కాదు, అధికారంతో మీరు నాకు తోడుగా ఉండి మన ఇద్దరం జతలో ఈ పని మనం చేస్తాం. అందుకే కదా భాగవతంలో రచించారు, ఏం రచించారు, ప్రతి గోపికకి కృష్ణుడు తనతోనే ఆడుతున్నట్టుగా అనిపించేదంట. లేదు కృష్ణుడు నాతో ఆడాడు, లేదు కృష్ణుడు నాతో ఆడాడు అని. అంటే ఏంటి, అక్కడ ఉన్నది ఒక కృష్ణుడే, కానీ వాళ్ళ భావన ఎలా ఉండింది, కృష్ణుడు నాతో రాస చేశాడు అనేటువంటి భావన ఉండింది. అలాగే భగవంతుడు ఒక్కడే, ఆయన ఏం 100 చోట్ల లేరు, ఒక్క భగవంతుడు ఒక్క పరంధామంలోనే ఉన్నాడు. కానీ ఆయన మన తోడు మనం ఎప్పుడైతే మనం అబ్జర్వ్ పెట్టుకుంటామో, హీ ఈజ్ విత్ మీ, ఆయన యొక్క తోడు నాకు ఎప్పుడైతే ఉంది అని చెప్పి ఆ తోడు ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో ఆయన యొక్క సహాయం మనకి లభిస్తుంది. వారు గుల్జార్ దాది గారు, ఏది అయినా సరే భగవంతుని మీ తోడుగా పెట్టుకోండి. మీరు బలహీన పడుతున్నారా, అప్పుడు అనుకోండి నా తోడు ఎవరున్నారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక పెద్ద విఐపి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి బయటికి వెళ్ళిన ఆశ ఉంటుంది కదా, మా ఫాదర్ పలానా అని చెప్పేసి, మా ఫాదర్ పలానా అని వాళ్ళందరి దగ్గర గర్వంగా కూడా చెప్పుకుంటారు. కానీ మన తండ్రి ఎవరు, స్వయం భగవంతుడు, పరమాత్ముడు. మరి ఆయన తోడుండగా మనకి జరగనటువంటి పని అంటూ ఏమీ ఉంటుంది. బట్ భగవంతుడు కూడా ఇలాగేదో జాదూకి చడి వేసేదో చేసేస్తాడని కాదు. బట్ హీ గివ్స్ అస్ ది ఎనర్జీ, హీ గివ్స్ అస్ ద స్ట్రెంగ్త్ టు కీప్ గోయింగ్. ఆ ప్రయాణంలో నడవడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ని, ఎనర్జీని భగవంతుడు మనకి ఇస్తాడు. దారిని క్లియర్ చేస్తాడు, నువ్వు ఇలా కాదు ఇలా వెళ్ళు, ఇలా కాదు ఇలా వెళ్ళు, ఇది కాదు నీ మార్గం, ఇది నీ మార్గం అని. దాన్ని మనం క్యాచ్ చేసే తెలివి మనకు ఉన్నట్లయితే మనం కరెక్ట్ ఏ మార్గంలో వెళ్ళాలో మనం ఆ మార్గంలో వెళ్తామన్నమాట. కాబట్టి భగవంతుడి యొక్క సహాయం ప్రతి ఒక్కళ్ళకి లభిస్తుంది. నాస్తికుడికి కూడా భగవంతుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే చాలామందికి నాస్తికులైనటువంటి వాళ్ళకి భగవంతుడితో ప్రాబ్లం ఉండదు. ఈ మతాల మధ్య యుద్ధాలు, ధర్మాల మధ్య సంఘర్షణలు చూసి వాళ్ళు భగవంతుడి మీద నమ్మకం పోగొట్టుకుంటారు. బట్ భగవంతుడు లేడు అనేటువంటిది నాస్తికత్వం చాలా కొద్ది మందిలో ఉంటుంది. కానీ భగవంతుడు అలాంటి నాస్తికులకు కూడా ఆయన సాయం చేస్తాడు. బికాజ్ అందరూ తన పిల్లలే. ఇప్పుడు ఒక్కొక్కసారి తల్లిదండ్రికి పిల్లలకి మంచి గొడవ అవుతుంది, గొడవ కొడుకు వదిలి వెళ్ళిపోతాడు. కానీ అవసరమై ఫోన్ చేసి నాన్న అని అన్నాడు అంటే వెంటనే తండ్రి వెళ్ళి పరిగెడతాడు, అవునా కాదా? కానీ ఈ తండ్రి భగవంతుడు ఆ ఫోన్ కాల్ గురించి కూడా వెయిట్ చేయరు. అండ్ హీ నోస్ దట్ హిస్ చైల్డ్ ఈజ్ ఇన్ ట్రబుల్, హీ గోస్. అందుకే ఆయన భగవంతుడు అయ్యాడు, మిగిలిన వాళ్ళందరూ మానవులు అయ్యారు. రైట్? సో గాడ్స్ ప్రెజెన్స్ ఎంతైతే మన లైఫ్లో మనం రియల్గా ప్రాక్టికల్గా మనం ఫీల్ కావాలి. ఏదో నేను ఇంట్లో చాలా మంచి, ఇప్పుడు పూజా మందిరాలు కూడా ఎలా కడుతున్నారంటే గుడి మాదిరి కట్టుకుంటున్నారు ఇళ్లలో. వెరీ గ్లామరస్గా పూజా మందిరాలు, దానికి మంచి మంచి లైటింగ్, ఆటోమేటిక్గా ఇన్సెన్స్ స్మెల్ వచ్చేలాంటి క్యాండిల్స్ ఇవన్నీ పెడుతున్నారు. వెరీ గుడ్, అదేం తప్పనే విషయం కాదు. కానీ దానికన్నా ముందు భగవంతుని ఇక్కడ పెట్టుకోవడం మోర్ ఇంపార్టెంట్, టు కీప్ హిమ్ ఇన్ అవర్ హార్ట్. మనం హృదయంలో భగవంతుని పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. అలా కొంతమంది ఆపోజిట్గా కూడా అయిపోతున్నారు. ఏదో మూలకు ఫోటో తగిలిస్తారు, అయిపోయింది. ఈశాన్య మూల పెట్టాలి కాబట్టి అక్కడ ఫోటో పెట్టేసాం, అయిపోయింది. అది కూడా టూ మచ్, అది కూడా అంత నెగ్లిజెన్స్ కూడా మనకి ఉండకూడదు అనమాట. సో దే మస్ట్ బీ అ బ్యాలెన్స్ బిట్వీన్ ద టూ. అందుకే ఆధ్యాత్మికతలో సమతుల్యతకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎనీ ఎమోషన్ షుడ్ బీ ఇన్ బ్యాలెన్స్. ఆ ఎమోషన్ ఎక్కువైనప్పుడు, ఎందుకంటే బ్యాలెన్స్లో ఉన్న ఎమోషన్ సస్టైన్ అవుతుంది, అంటే చాలా కాలం ఉంటుంది. ఎక్కువ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిన బ్యాలెన్స్ ఒక పల్స్ లాగా వచ్చి పల్స్ లాగా పోతుంది అది. కానీ అదే బ్యాలెన్స్లో ఉంటే ఒక డీసీ కర్వ్ అంటారు కదా, డైరెక్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చెప్తారు, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ లాగా ఇలా ఉంటుంది. అదే ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ అయితే సైన్ వేవ్లా మీద కిందకి లైఫ్ వెళ్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడి యొక్క సహాయానికి అర్హులే. ఎప్పుడైతే మనకి సమర్పణ ఉంటుందో, ఎప్పుడైతే మనకి నిశ్చయ బుద్ధి ఉంటుందో, ఎప్పుడైతే మనకి నిస్వార్థమైనటువంటి మనసు అనేటువంటిది ఉంటుందో, తప్పకుండా అలాంటి చోట్ల భగవంతుడు సాయం చేస్తారు. కానీ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ధైర్యంతో ఫస్ట్ అడుగు అయితే మనం వేయాలి. ఐ షుడ్ టేక్ ద ఫస్ట్ స్టెప్. ఎప్పుడైతే నేను ఫస్ట్ స్టెప్ తీసుకుంటానో ఆయన 1000 కాదు 1,00,000 భుజాలు. అందుకే భగవంతుడికి ఎన్ని చేతులు ఉన్నాయంటారు? సహస్రార భుజాలు, 1,000 కోటి అంటారు. 1,000 కోటి లెక్క పెట్టగలమా? 1,00,000 కోట్లు అంటే 14 సున్నాలు ఉంటాయి అందులో. నిజంగా లెక్క పెట్టలేం. అంటే అంత శక్తివంతుడు అనేసి భగవంతుడు అనేసి.
కాబట్టి అంత శక్తివంతమైన భగవంతుని మన లైఫ్లో ఎప్పుడైతే మనం తోడు పెట్టుకుంటామో మనకు అసాధ్యం అనేటువంటిది ఉండదు. అందుకని కూడా చూడండి, చిన్నపిల్లలకి హాస్పిటల్స్లో చూడండి, ఫస్ట్ ఏముంటుంది, దేవాలయాలు ఉంటాయి ఫస్ట్. అలాగే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని మనం వెళ్తాం. సో ఇలాగ మన లైఫ్లో మనకి ఇవాళ ఏదైతే ఉన్నదో అంతా భగవత్ ప్రసాదం. ఆఖరికి మన తెలివి కూడా, మన తెలివి అవ్వచ్చు, స్థూల వస్తువుల సంగతి పక్కన పెట్టచ్చు, లేదు ఇల్లు బంగ్లా ఇలాంటివి పక్కన పెట్టచ్చు. ఏవైతే సూక్ష్మమైన క్వాలిటీస్ ఉన్నాయి, లైక్ మై టాలెంట్, మై స్కిల్, మై ఇంటెలిజెన్స్, ఇదంతా కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటిది. అందుకే చూడండి, త్యాగరాజుల వారు కానీ, అన్నమాచార్యుల వారు కానీ, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కళని కేవలం ఈశ్వర సేవకే వినియోగించారు వాళ్ళు. మనం కథల్లో కూడా చూస్తూ ఉంటాం, ఎందరో మంది రాజులు పిలిచి మా మీద పాటలు రాయండి, మా గాయనం చేస్తూ పాటలు రాయండి అన్న వాళ్ళు నిరాకరించారు. నిరాకరించినందుకు వాళ్ళు చాలా బాధలు కూడా పడ్డారు, జైల్లో కూడా వేశారు. రామదాసు యొక్క చరిత్ర మనకు అందరికీ ప్రాక్టికల్గా గోల్కొండలో తెలిసినటువంటి విషయమే. మా ఈ కళను మేము కేవలం ఈశ్వర సేవ కోసం మేము వినియోగిస్తాం తప్ప మానవుల యొక్క కీర్తన గురించి కాదు అని. దానికోసం వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు, రైట్. నార్త్లో ఎంతోమంది సెయింట్స్ అలాగా. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి కళను మాత్రం వాళ్ళు ఈశ్వర సేవకు ఉపయోగించారు. ఇప్పుడు మనలో ఉన్న కళను అందరూ 100% ఈశ్వర సేవకే ఉపయోగించకపోయినా అట్లీస్ట్ సమాజంలో చెడునైతే మనం వ్యాపించకూడదు. భగవంతుడు మనకు మంచి గాత్రకళ ఇచ్చాడా, ఆ గాత్రకళతో సమాజానికి ఉపయోగమనే పాటలు పాడాలి, కానీ సమాజంలో చెడు మాటల్ని, దుర్భాషల్ని పెంచేలాంటి పాటలు కాదు. అలాగే భగవంతుడు మనకు మంచి మేధస్సు అనేటువంటిది ఇచ్చాడా, ఆ మేధస్సుతో మానవాళి పురోగతి గురించి మనం ఆలోచించాలి, కానీ దుర్గతి గురించి కాదు. అలాగే రకరకాల మందికి రకరకాల టాలెంట్స్ అనేటువంటివి, అందులో ఇప్పుడు ప్రపంచంలో మనకి ఏ టాలెంట్ ఉన్నా అది మనం చూపెట్టుకోవడానికి చాలా చాలా ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఎక్కువయ్యాయి, రైట్. కానీ ఖర్చు లేకుండా మన ఇంట్లోనే మనం కూర్చుని నాలో ఇంత టాలెంట్ ఉందని మనం ఇప్పుడు చూపెట్టుకోగలుగుతున్నాం. ఒకప్పుడు ఎవరో మనల్ని గుర్తించాలి, ఎవరో మనకి అవకాశం ఇవ్వాలి, ఎవరో మనకి ఒక స్టూడియోకి తీసుకెళ్ళాలి, ఇన్ని ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా ఏమీ లేవు. ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రొడ్యూసరు, ప్రతి ఒక్కళ్ళు ఒక డైరెక్టర్, ప్రతి ఒక్కళ్ళు ఒక సింగర్, ఒక డాన్సర్, రైట్. సో వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ అస్, అట్లీస్ట్ డైరెక్ట్గా మనం గాడ్లీ సర్వీస్కి ఉపయోగించకపోయినా అట్లీస్ట్ సమాజంలో మంచిని పెంచడానికి ఉపయోగించిన అది ఆ భగవంతుడికి మనం సేవ చేసినట్లే. ఎవరైతే ఇలాగ భగవంతుని యొక్క కార్యంలో ఎవరైతే సహయోగం చేస్తూ ఉంటారో భగవంతుడు వాళ్ళకి తప్పకుండా సహయోగం ఇస్తూనే ఉంటారు. సో అలాగే కొంతమంది ఒక్కోసారి హతాశులైపోయి కూడా భగవంతుడిని నిందిస్తూ ఉంటారు. భగవంతుని నిందించడం వల్ల వచ్చేటువంటి విషయం ఏమీ కూడా లేదు. భగవంతుని నిందించడం వల్ల ఏమొస్తుంది? ఇలా ప్రపంచంలో కోట్ల మంది భగవంతుని నిందించుకుంటూ ఉంటారు. సో ఆయన్ని నిందించడం వల్ల మనకు వచ్చేటువంటి విషయం ఏమీ కూడా లేదు. మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే, నా లైఫ్లో నేను తీసుకున్నటువంటి ఏ స్టెప్ వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, బికాజ్ మనకి 2 చాయిసెస్ ఉండుంటాయి, మనం ఒకటి చూస్ చేసుకుని ఉండుంటాం. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు, ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగాల, లేదంటే మంచి ధనియాల కషాయం తాగాల దగ్గర నుంచి మనకి రోజు ప్రతి గడియ చాయిస్ వస్తూనే ఉంటుంది. ఫ్రూట్స్ తినాలా, లేదంటే మంచి డీప్ ఫ్రైడ్ స్వీట్స్ తినాలా, రైట్. ఎవ్రీ మినిట్ వీ హ్యావ్ అ చాయిస్, ఎవ్రీ సెకండ్ వీ హ్యావ్ అ చాయిస్, అండ్ వాట్ ఎవర్ చాయిసెస్ వీ హ్యావ్ మేడ్ డిక్టేట్ అవర్ లైఫ్. గాడ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. మనం తీసుకున్నటువంటి చాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవి మన లైఫ్ని ముందుకు తీసుకుని వెళ్తాయి. మనం అన్ని బ్యాడ్ చాయిసెస్ చేసి, ఈసారి దేవుడా నన్ను ఎందుకు ఇలా కష్టపెడుతున్నావు, నువ్వు నన్ను ఎందుకు ఇలా బెడ్కి కట్టేసావు, నువ్వెందుకు నాకు ఇన్ని సర్జరీలు, ఇన్ని ఆపరేషన్లు అంటే భగవంతుడు మాత్రం దానికి ఏం చేస్తాడు? ఏమీ కూడా చేయలేనటువంటి విషయం ఇది. సో అందుకని ఫస్ట్ స్వయం మీద నిశ్చయం, తర్వాత భగవంతుడి మీద నిశ్చయం, మూడోది ఈ యొక్క కాలంపై నిశ్చయం. కాలం అనేటువంటిది చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది. దాన్ని మనం డ్రామా అంటాం, అనంతమైన నాటకం అంటాం. ఈ డ్రామా అనేటువంటి సృష్టి నాటక రంగం చాలా కరెక్ట్గా తిరుగుతుంది. ఏ సెకండ్లో ఏది జరగాలో ఆ సెకండ్లో అదే చాలా యాక్యురేట్గా జరుగుతుంది. దాన్ని మనం రికగ్నైజ్ చేయగలగాలి. ఆ యాక్యురేట్గా ఏ టైం వస్తే ఆ టైంకి అది జరిగిపోతుంది. మనకు తెలియకుండానే మనకు అవ్వాల్సింది అయిపోతుంది మనకి. కాబట్టి ఆ డ్రామా మీద కూడా మనకి చాలా నిశ్చయం అనేటువంటిది ఉండాలి. నా టైం వస్తుంది, నా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు నా అవకాశం లభిస్తుంది, లేదంటే ఖచ్చితంగా నాకు గుర్తింపు లభిస్తుంది, లేదంటే ఖచ్చితంగా నేను అనుకున్నది జరిగే తీరుతుంది అని చెప్పేసి. సో ఈ మూడిటి మీద ఎప్పుడైతే మనకు కరెక్ట్ నిశ్చయం ఉంటుందో అప్పుడు మన స్వయం కృషి మనం ఆపం,
భగవంతుని తోడు మనం పెట్టుకుంటాం, ఓర్పు సహనం కూడా మనం వహిస్తాం. ఓర్పు సహనం కోల్పోయినప్పుడు కూడా మనం సక్సెస్కి దూరం అయిపోతాం. ఎందుకు మనం పండిన పండు కాకుండా పచ్చి పండు తినేయాలని మనం ట్రై చేస్తూ ఉంటాం. సో ఓర్పు సహనంతో మనం చేయాల్సిన పని చేస్తూ 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 వెళ్తూ ఉంటే దానికి ఎప్పుడు ఏ ప్రతిఫలం రావాలో అది తప్పకుండా మన కర్మ కాలం భగవంతుడు మనకి తప్పకుండా ఇస్తారు. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.